ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం 13వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు శ్లోకాలలో ఉన్నటువంటి 31 నుండి 40 వరకు గల లలితా నామాలకు అర్థాలు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 18వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు గల శ్లోకాల్లో ఉన్నటువంటి 41 నుంచి 48వ నామం వరకు అర్థ వివరాలు తెలుసుకుందాం. కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి లలితా అమ్మవారి యొక్క నామాల యొక్క అర్థాలు ఒకసారి అలా మనం పునశ్చరణ చేసుకుని తర్వాత ఈ భాగంలోకి వెళదాం. 31వ నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అమ్మవారి యొక్క భుజాలకి కనకము బంగారము మొదలైనటువంటి అన్ని భాగాలతో చేసినటువంటి ఆభరణాలతోటి అంగదాలు భుజాలు అన్నీ వికసిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. అమ్మవారి యొక్క శరీరమే బంగారం కాంతి కాబట్టి ఆ శరీరం నుంచి వచ్చిన కాంతితోటి బంగారంకి ప్రకాశిస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. 32వ నామం రత్నగ్రైవే చింతాకరువాల ముగ్ధాఫలాన్విత. అమ్మవారు రత్నాలు ముత్యాలు బంగారంతో చేయబడిన కంఠాభరణాలు ధరించి ఉంటుందని, అమ్మవారి యొక్క ముత్యాల హారం చెలిస్తూ ఉంటుందని తెలుసుకున్నాము. ఆ తర్వాత 33వ నామైనటువంటి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని. అమ్మవారు తన యొక్క శరీరాన్ని కామేశ్వరుడు అనేటువంటి తన భర్త అయినటువంటి కామేశ్వరుని సమర్పించి ప్రేమ అనే రత్నాన్ని పొందింది. అంటే తన హృదయ సమర్పణం చేసి ప్రేమపూరితమైన కాంతిని తన హృదయంలో పొందుపరుచుకుంది అని తెలుసుకున్నాము. తర్వాత 34వ నామైనటువంటి నాభ్యాల వాళ్ళ రోమాళి లతాపలకు వచ్చే జ్వయి. అమ్మవారి నాభి నుంచి ఊర్ధ్వంగా ఏర్పడినటువంటి రోమపంక్తి అనేటువంటి లతకి ఉద్భవించినటువంటి 2 ఫలములా అన్నట్టుగా అమ్మవారి యొక్క వక్షస్థలం ఉంది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత
35వ నామమైనటువంటి లక్షరోమ లతాధారత సమున్నయ మధ్యమ. అమ్మవారి నాభి నుంచి పుట్టినటువంటి ఆ రోమపంక్తి తీగకి ఆధారంగా నడుము ఉందా లేదా అన్నట్టుగా ఆ తీగ అలా పాకుతుంది కాబట్టి తీగకు ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఆ నడుము ఉంది అనేటువంటి సందేహం కలిగేటట్టుగా అమ్మవారి యొక్క నడుము చాలా సూక్ష్మంగాను చర్మచక్షులో కనపడకుండాను మాయాతీతంగాను ఉంటుందని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 36వ నామమైనటువంటి స్తనభారధళం మధ్య పట్టబంధవళిత్రయ. అమ్మవారి యొక్క వక్షస్థలం చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఆ బరువుతోటి ఈ సన్నగా ఉన్నటువంటి నడుము ఊగుతూ ఉంటుంది కాబట్టి ఆ నడుము ఊగకుండా ఆ నడుముకి శక్తిని కలిగించడానికి 3 వరుసల బంగారు పట్టిక చుట్టబడినటువంటి సన్నని నడుము ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 37వ నామం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి. అమ్మ ఎర్రని వస్త్రాన్ని కటి ప్రదేశంలో ధరించి ఉంది. అది ఎలా ఉంది అంటే బాలసూర్యుని కాంతి మరియు కుంకుమ పువ్వు రంగు వలె ఉంది. ఇది ఇచ్ఛాశక్తికి చిహ్నము అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 38వ నామమైనటువంటి రత్నకింకిణిక రమ్య రచనాధామ భూషిత. రత్నమయములైనటువంటి చిరుగంటలు కలిగినటువంటి రమ్యమైన బంగారు మొలనూలుని అమ్మవారు ధరించింది అని చెప్పేసి తెలుసుకున్నాం. పూర్వం ప్రాచీన కాలంలో స్త్రీలుకి మొలతాడు ధరించడం, ఉపనయనాది సంస్కారాలు చేయడం ఇవన్నీ ఉండేవి. కాబట్టి అమ్మవారు సదాచారంలో ప్రీతి ఉంది, సదాచార బోధకురాలు కాబట్టి ఆమె బంగారు మొలనూలు ధరించింది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 39వ నామమైనటువంటి కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత. ఒక్క పరమశివునికే తెలుసు, ఆ కామేశ్వరునికి తన భర్త అయినటువంటి కామేశ్వరికే తెలుసు అమ్మవారి యొక్క లావణ్యము మార్ధము ఉన్నటువంటి తొడల జంట ఉంది అని చెప్పేసి. అటువంటి తొడల జంట ఉంది, అది దాని యొక్క లావణ్యం కానీ మార్ధవం కానీ ఒక తన భర్త అయినటువంటి ఆ కామేశ్వరుడికే తెలుసు. అది ఊరువుల బలం సంతాన శక్తి చిహ్నం అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత 40వ నామం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యాలతో పదకబడినటువంటి మకుటం అంటే కిరీటం లాంటి మోకాలు చిప్పలు ధరించి ఉంది. మోకాలు చిప్పలు ఉన్నాయి అమ్మకి అని చెప్పేసి తెలుసుకున్నాము. అవి గుండ్రంగాను అందంగాను ప్రకాశవంతంగాను పుష్టికరంగాను ఆకర్షణీయంగాను ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో మనం 18వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఉన్నటువంటి 41 నుంచి 48వ నామం వరకు తెలుసుకుందాం. ఇప్పుడు 18వ శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనేది శ్లోకం. ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఈ శ్లోకంలో మొదటి పాదంలో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో గూఢగుల్భ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనే 2 నామాలు, మొత్తం ఈ శ్లోకంలో 3 నామాలు ఉన్నాయి. మనం ఇదివరకే తెలుసుకున్నట్టుగా ఒక పాదంలో కనుక మొత్తం ఒకటే నామం ఉన్నట్టయితే ఆ పాదాన్ని ఎక్కడ విడితే ఎక్కడ చదవాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. ఆ ప్రకారం ఈ పారాయణం చేసేటప్పుడు ఇది చదువుకోవాలి. ఇప్పుడు ఈ 3 నామాలకి అర్థాలు తెలుసుకుందాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక అనేటువంటిది నామం. ఇంద్రగోపాలు అంటే ఆరుద్ర పురుగులు అంటారు. అవి మాణిక్యాల్లాగా ఎర్రని కాంతితోటి ఉంటాయన్నమాట. ఈ పురుగులు వర్షాకాలంలో కనబడుతూ ఉంటాయి మనకి. ఈ రకంగా ఆ ఆరుద్ర పురుగుల ఎర్రని కాంతి ఎలా అయితే ఉంటుందో అలాంటి కాంతులతో ప్రకాశించే మణులతో చెక్కబడినటువంటి స్మరతోనాభజంగిక. స్మరతోనాభజంగిక అంటే మన్మథుని యొక్క అమ్ముల పొదితో సమానమైనటువంటి కాంతులతోటి ప్రకాశిస్తున్నటువంటి పిక్కలు కలిగి ఉన్నది. జంగిక అంటే పిక్కలు అనమాట. పిక్కలు కలిగి ఉంది అమ్మవారు అని చెప్పేసి దీని యొక్క అర్థం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక అంటే అమ్ముల పొదులలో బాణాలన్నింటినీ దాచేస్తే, మన్మథుడి యొక్క అమ్ముల పొదులతో ఆ బాణాలన్నీ దాచేసినట్టయితే, ఆ అస్త్రాలన్నీ దాచేసినట్టయితే, ఆ అస్త్రాలన్నీ దాచేసినటువంటి ఆ మణులతో చెక్కబడినటువంటి అంటే ఆరుద్ర పురుగులు లాంటి మణులతో చెక్కబడినటువంటి
ఆర్ద్రపురుగుల కాంతితో ఉండేటువంటి మణులతో చెక్కబడినటువంటి మన్మథుడి యొక్క అమ్ముల పొదిలాగా అంత సమానమైన కాంతితోటి ప్రకాశించే పిక్కలు కలిగి ఉన్నాయట అమ్మవారికి. మనం ఇదివరకే తెలుసుకున్నాము, పరమేశ్వరి ఆవిర్భించినప్పుడు వరుణుని తేజస్సుతోటి పిక్కలు తొడలు ఏర్పడ్డాయి అని చెప్పేసి. ఇంద్రకోపంలో అంటే మంత్రవర్ణాలు అంటే బాణాలు. బాణం అంటే మంత్రం అన్నమాట. అంటే దీంట్లో బాణాల్లో 2 రకాలు ఉంటాయి, అస్త్రాలు శస్త్రాలు అని చెప్పేసి. శస్త్రం అంటే సాధారణ బాణం అన్నమాట. అదే అస్త్రం అంటే కనుక అది బాణం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని పఠించేది విసినట్టయితే అది వెళ్ళి అవతల వాళ్ళకి దాని మీద ప్రయోగం చూపిస్తుంది అనమాట. ఆ మంత్రం యొక్క బలంతో ఆ అస్త్రం పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి బాణాలు అన్నీ ఒక దీనిలో ఉంచినట్టయితే కనుక, ఒక అమ్ముల పొదిలో పెట్టినట్టయితే కనుక, ఆ అమ్ముల పొది ఎర్రని కాంతులతో ప్రకాశించేటువంటి మణులతో చెక్కబడినటువంటి మన్మథుడి యొక్క అమ్ముల పొది అయితే కనుక అది ఎలా ఉంటుందో అలాగా అమ్మవారి యొక్క పిక్కలు ఉన్నాయి అని చెప్పేసి. తూణీరం అంటే అమ్ముల పొది అని చెప్పేసి. తోణాభజంగిక, సోణాభం అంటే ఇక్కడ తూణీరం అంటే అమ్ముల పొది అన్నమాట. ఇది పిక్కల యందు ఉండేటువంటి బలాన్ని బట్టి జీవుడి యొక్క కామబలం తెలుస్తుందట. ఈ అమ్మవారు అన్ని కామాలని అంటే కోరికలని వర్షింపజేసే శక్తిరూపి కాబట్టి మోక్షగాములకు కూడా మోక్షాన్ని అందించగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి అటువంటి శక్తి ఆమె పిక్కలకు ఉన్నది అని చెప్పేసి ఈ నామం యొక్క ఒక అర్థం అన్నమాట. ధర్మవిరుద్ధంగాని కోరికలు ప్రతిదీ కూడాను గొప్పవే. కామి కానివాడు మోక్షగామి కాడు అంటారు. అంటే అసలే కోరికలే ఉండకూడదని కాదు, ఆ కోరిక ధర్మవిరుద్ధం కాకుండా ధర్మబద్ధంగా ఉండే కోరికలు ఉండవచ్చు. అటువంటి కోరికల్ని అమ్మవారు తీరుస్తుందన్నమాట. కాబట్టి సృష్టికి అందుని మోక్షానికి ఆధారమైనటువంటి శక్తి ఈ కామమే. ఈ కామశక్తి పిక్కల యందు ఉంటుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అమ్ముల పొదిలో ఉంటాయి కాబట్టి, ఆ అమ్ముల పొదిలాగా అమ్మవారి పిక్కలు ఉన్నాయి కాబట్టి ఇది ఆ పిక్కల్ని మహామంత్ర సంపుటమైనటువంటి మహాపాదుక అని చెప్పేసి మనం భావించాలి అని అర్థం. ఆ తర్వాత 42వ నామం గూఢగుల్భ. గూఢగుల్భ అంటే ఏంటన్నమాట, అమ్మవారికి బలమైన చీలమండలు ఉన్నాయి అని అర్థం. గూఢం అంటే రహస్యం అని, గోల్భం అంటే రక్షణ చేయనది. అంటే అమ్మవారు తనని ధ్యానించే వాళ్ళని రహస్యంగా రక్షణ చేస్తుంది, రక్షణ కలిగిస్తుంది అని చెప్పేసి ఒక అర్థం. బలిసిన చీలమంటలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ చీలమంటలు ఏం చేస్తాయట, ధ్యానించే వాళ్ళని రక్షిస్తూ ఉంటాయి. అంటే రహస్యంగా అమ్మవారు రక్షిస్తుంది అనమాట. ధ్యాయేత్ పద్మాసనస్థం అని ధ్యానించినప్పుడు అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంది, పద్మంలో కూర్చుని ఉంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. అమ్మవారు మూల ప్రకృతి, ఆమె నుంచే అష్టప్రకృతులు ఉద్భవించాయి. ఆమె యొక్క అవ్యక్తము యొక్క రూపమే వ్యక్త రూపమే. అష్టప్రకృతులు ఆవరణాలు మొన్నగా అవ్యక్తానికి మొదటగా ఆవరణించాయి. ఆమె పరాప్రకృతి. ఆమె నుంచి ఉద్భవించిన అపర ప్రకృతుల నుంచి దాటించి పరాప్రకృతి అనుభవాన్ని ఇచ్చేటువంటి అవ్యక్తాన్ని కొనిపోయేటువంటి సమర్థురాలు ఆ అమ్మవారే. ఆ అమ్మవారి ఆరాధన సకల శుభాలను రహస్యంగా అందిస్తుంది. అంటే బాహాటంగా రక్షణ మనకి కనపడకపోయినా కూడా అమ్మ తప్పక రక్షిస్తుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారో, అమ్మవారిని సేవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ అమ్మ యొక్క రక్షణ తప్పకుండా లభిస్తుంది. ఇది ఈ నామం యొక్క అర్థం. తర్వాత నామం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. 43వ నామం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనేది. ఈ నామానికి అర్థం తెలుసుకుందాం. కూర్మ పృష్ఠం అంటే, కూర్మం అంటే తాబేలు, పృష్ఠం అంటే వీపు. ఆ వీపు తాబేలు వీపులాగా ఉండి జయిష్ణు ప్రపదాన్విత అంటే చతుర్దశ భువనాలకి రక్షణ ఇచ్చేటువంటి పాదాలు కలిగి ఉంది అమ్మవారు అని చెప్పేసి అర్థం. అంటే ఏంటన్నమాట, అమ్మవారి యొక్క పాద పైభాగం ఎలా ఉందంటే తాబేటి వీపులాగా ఉందిట. అంటే తాబేటి వీపు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. తాబేలు
వెళుతున్నప్పుడు తన శరీర భాగాలన్నీ పైకి తెచ్చుకొని వెళుతూ ఉంటుంది. ఏదైనా ఒక తనకి అపాయం జరగబోతోంది అనగానే ఏం చేస్తుందంటే ఆ శరీర భాగాలన్నిటినీ ఆ వీపులోకి లోపలికి తీసేసుకుంటుంది. తీసేసుకుంటే ఒక వీపు ఒకటే, తాబేలు వీపు ఒకటే మనకు కనబడుతుందనమాట. అది చాలా గట్టిగా ఉంటుంది. అది ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుందన్నమాట. ఆ తాబేలు వీపు మీద సురక్షితంగా ప్రకాశిస్తున్న చతుర్దశ భువనాల యొక్క రక్షణ అమ్మవారు చేస్తూ ఉంటుందన్నమాట. పూర్వం క్షీరసాగర మథనం చేశారు దేవతలు దానవులు కలిసి. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు మంతర పర్వతాన్ని తీసుకొచ్చి కవంగా తెచ్చుకున్నారు. వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసి క్షీరసాగర మథనం ప్రారంభించారు. కానీ ఆ పర్వతం తన యొక్క బరువుకి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ దేవతలంతా కూడాను శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన కూర్మ రూపంలో, అంటే ఈ తాబేటు రూపంలో వెళ్ళి ఆ మందరగిరి పర్వతాన్ని మోసాడు అనమాట. అంటే అంత బలమైనటువంటి పర్వతాన్ని కూర్మ రూపంలో తాబేలు యొక్క వీపులాగా తాబేలు యొక్క వీపు పైన పెట్టి ఈ జగాలన్నింటినీ రక్షించాడనమాట. అందుకే చతుర్దశ భవనాలకు ఆ కూర్మం యొక్క వీపు రక్షణ కలిగిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ తాబేలు యొక్క వీపు అంత గట్టిగా ఉంటుంది అనుకుంటాను, తెలుసుకున్నాం కదా. అది రాయితో కొట్టినా కానీ పగలదు, అంత గట్టిగా ఉంటుంది. అయితే సాముద్రిక శాస్త్ర ప్రకారం చూసినా కూడా ఇలాగ పాదాలు ఎత్తుగా ఉప్పుగా ఉంటే కనుక ఆ పాదాలు శుభకరమైన పాదాలు అని చెప్పేసి చెప్తారు. అటువంటి వారికి జయం తప్పకుండా కలుగుతుంది. అపజయం అన్న మాటే వాళ్ళ దగ్గర ఉండదు. వారు ఎక్కడ నడిచినా కూడా అక్కడ జయం ఉంటుంది అని చెప్పి జయిష్ణు ప్రభదాన్విత అంటే అది అర్థం అన్నమాట. కాబట్టి జయిష్ణు ఆమెను ఆశ్రయించి, అలాగే అమ్మవారి యొక్క పాదాలని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి జయం తప్పకుండా కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ అమ్మవారి యొక్క పాదాలను ఎవరైతే పూజ చేస్తుంటారో వాళ్ళకి సాధు స్వభావంతో వాళ్ళ యొక్క లో ఉన్నటువంటి రజోగుణం తమోగుణం తొలగిపోయి వాళ్ళకి జయించే స్థితి అప్రయత్నంగా లభిస్తుంది. అటువంటి ప్రశస్తమైనటువంటి పాదాలు కలది ఆ అమ్మవారు, లలిత అమ్మవారు. పూజ అంతా పాదాలకే జరపడంలో విశేషార్థం ఇందులో సూచించబడింది అనమాట. దైవ పూజ అంతా కూడాను అమ్మవారి కుంకుమ పూజ చేసినా ఏం చేసినా కూడా పాదాలకే చేస్తారు. అలాగే గురువులకు కూడా గురువులు పూజ చేసేటప్పుడు గురువులకి పాద పూజ చేస్తూ ఉంటారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. తర్వాత 19వ శ్లోకం. నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనేటువంటి ఇంకొక నామము ఉన్నాయి. ఈ రెండు నామాల యొక్క అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అనేది నామం. ఈ నామంలో యొక్క అర్థం ఏంటి? నఖాలు అంటే గోళ్ళు అనమాట. కాలి యొక్క గోళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయట? ఆ పాదాలకి ఎవరెవరైతే నమస్కరిస్తారో నమస్కరించేటువంటి జనులకి నమజ్జన అంటే నమస్కరించేటువంటి జనుల యొక్క తమో గుణాన్ని తొలగిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అర్థం అన్నమాట. అంటే ఏంటన్నమాట, ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారో, అమ్మవారిని సేవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క తమో గుణం అనేటువంటి అజ్ఞానం పటాపంచలైపోతుంది అని చెప్పేసి అర్థం అన్నమాట. ఎవరైతే పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళ హృదయంలోకి ఆ పాదాల యొక్క కాంతి ప్రవేశించి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగించి వాళ్ళకి జ్ఞానాన్ని ఆవిష్కరింపజేస్తాయి. ఆ తెల్లని గోళ్ళి కాంతి ఆ అజ్ఞానమైనటువంటి చీకట్లని పారద్రోలుతుంది. అందుచేతే అమ్మవారి యొక్క పాదపూజ గురించి ఇలా చెప్పలేమన్నమాట. ఆ పాదాలు ధ్యానం చేస్తేనే చాలు, అజ్ఞానం అంతా మనకి తొలగిపోతుంది అని చెప్పేసి నారదుడు మొదలైనటువంటి మహర్షులంతా కూడాను కీర్తించారు. ఆ కాలి గోళ్ళు ఎప్పుడూ అలా కాంతులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆమె పాదాలని అలా ప్రసరిస్తూనే ఉంటాయి.
అని చెప్పేసి అర్థం అనమాట. నఖాలు అంటే కాలిగోళ్ళు అని చెప్పి తెలుసుకున్నాం కదా. అవి ప్రకాశవంతం అవ్వడంతో చీకట్లన్నిటినీ, అజ్ఞానమైనటువంటి చీకట్లని పారద్రోలుతాయి. మనసులో ప్రశాంతత, పవిత్రత వస్తుందన్నమాట. అలాగే ఈ పాదాభివందనం చేసేవారికి దేవి యొక్క కాలి గోళ్ళ చేత అజ్ఞానం పటాపంచలవుతుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ పాదాభివందనం అంటే ఎదుటివారి పాదాలకి సాగిలపడి నమస్కారం చేయడం. పరమేశ్వరికి పాదాభివందనం చేసేవాళ్ళంతా ఎవరు? దేవతలు. వారంతా కిరీటధారులు, కిరీటాలు ధరించి ఉంటారు. ఆ కిరీటాలన్నీ కూడా రత్నమణిమయాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. అప్పుడు అమ్మవారి యొక్క కాలి గోళ్ళ మీద ఆ దేవతల యొక్క కిరీటాల తాలూకు కిరీట వాళ్ళు సాగిలపడి అమ్మవారికి నమస్కరించినప్పుడు ఆ మణిమయాలు, ఆ బంగారు కిరీటాల్లో మణులతో కూడినటువంటి ఆ బంగారు కిరీటాల్లో ఉన్నటువంటి కాంతి అంతా కూడాను అమ్మవారి యొక్క గోళ్ళ మీద పడుతుంది. ఆ కిరీటాలు చేసినప్పుడు ఆ పాదాలకు నమస్కరిస్తున్న దేవతల కిరీటాల్లో మణులన్నీ కూడాను వచ్చే కాంతుల కన్నా అమ్మవారి యొక్క పాదాల్లో ఉండేటువంటి కాంతి, ఆ గోళ్ళలో ఉండేటువంటి కాంతి అంతకన్నా ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కాంతులే చరాచర జగత్తునంతనే ప్రకాశింపజేస్తున్నాయట. ఈ కాంతిలో అగ్నికి 108 కిరణాలు, సూర్యుడికి 116 కిరణాలు, చంద్రుడికి 136 కిరణాలు వెలసి 360 కిరణాలు ఈ పాదాల నుంచి బయటకు వస్తూ ఉంటాయట. ఇవన్నీ మహావాక్య సూచకాలు, మంత్ర సంకేతాలును. శంకరాచార్యుల వారు ఈ పాదాలని కీర్తించేటప్పుడు సౌందర్యలహరిలో, అమ్మా సకల సంపదలతోనూ తొలుతూ దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షానివి, దరిద్రులకు మంగళకరమై అఖిల సంపదలను ఇచ్చేటువంటి నీ పాదాలు సచీదేవి మొదలైనటువంటి దేవతాశ్రయాల యొక్క కరపద్మములను ముకుళింపచేయు గోళ్లను చంద్రుల చేత పరిహసింపజేస్తున్నాయి. ఇక్కడ దేవతాశ్రయాల యొక్క చేతులను కరపద్మములని, అమ్మవారి యొక్క పాదాలని పాదపద్మములని రెండింటినీ కూడా పద్మాలతోటే పోల్చారన్నమాట. పద్మాలు సూర్యకాంతితోటి వికసిస్తాయి. చంద్రోదయం కాగానే అవి ముకుళించుకుపోతాయి. అంటే సూర్యుడితోటే అవి వికసిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే పద్మాలు అనేటువంటి దేవతాశ్రయాల యొక్క చేతులు చంద్రకాంతిలాగా ఉన్న దేవి యొక్క కాలి గోళ కాంతుల వల్ల ముడుచుకుపోతున్నాయి, వెలవెలపోతున్నాయి. వారి యొక్క చేతుల కాంతులు, దేవతాశ్రయాల యొక్క చేతుల కాంతులన్నీ కూడాను అమ్మవారి యొక్క పాదపద్మాల కాంతికి వెలవెలపోతున్నాయి అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. తర్వాత 45వ నామం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మ పాదాలు జంట సౌష్ఠవంగా ఉండి లలితములై ఉండి పద్మములతో కూడిన సరస్సులను కూడా అవి తిరస్కరిస్తూ ఉంటాయి. ఆ శిరస్సులు కూడా ఎందుకు పనికిరావు. ఆ పాదపద్మాల యొక్క సౌందర్యానికి, సౌకుమార్యానికి, ప్రసన్నతకి అవి చిహ్నాలు. అందుకే అంత లాలిత్యంగా ఆ పాదాలు ఉంటాయి కాబట్టి అమ్మని లలిత అని పిలుస్తారు అని చెప్పేసి అంటారు. దేవి యొక్క పాదాల కాంతులతోటి పద్మాలు కూడాను తిరస్కరింపబడుతున్నాయి. అంటే పద్మాల కన్నా ఎక్కువగా అవి ప్రకాశిస్తున్నాయి. ఈ పద్మాలు కూడా అమ్మవారి యొక్క పాదపద్మాల కాంతి ముందు వెలవెలబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అర్చిష్మతి, మహాస్వతి, జ్యోతిష్మతి అనేటువంటి అగ్ని, సూర్య, చంద్రకళలు మొత్తం 360 అని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఈ కళలన్నీ కూడాను మండలాకారంగా వ్యాపించి పిండాండ బ్రహ్మాండాలని ప్రకాశింపజేస్తూ ఉంటాయి. వీటి వల్ల సుధాధారలు, అమృతధారలు కురిసి శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలం మొత్తం కూడాను యాక్టివేట్ అవుతుంది, తడుస్తుంది. ఈ కళలన్నిటి కూడా సంవత్సరానికి, ఈ 360 కళలు సంవత్సరానికి ప్రతీక అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఈశ్వరుడు సంవత్సర స్వరూపుడు, కాలరూపుడు, కాలస్వరూపుడు. సంవత్సరో వై ప్రజాపతి అని చెప్పేసి అంటారు. ఈ శంకర భగవత్పాదుల వారు ఈ అమ్మవారి యొక్క సౌందర్యలహరిలో అదే చెప్పారు. అమ్మా, నీ పృథ్వీతత్వాత్మకమైన మూలాధార చక్రంలో 56, జలతత్వాత్మకమైన మన మణిపూర చక్రమందు 52, మొత్తం కలిసి 108 ఇవి అగ్ని జ్వాలలు అని చెప్పేసి అన్నారు. అగ్నితత్వాత్మకమైనటువంటి స్వాధిష్టాన చక్రమందు 62, వాయుతత్వాత్మకమైనటువంటి అనాహత చక్రంలో 54 కలిసి 116 ఇవి సూర్యకిరణాలని,
ఆకాశతత్వాత్మకమైనటువంటి విశుద్ధి చక్రంలో 72, మనస్తత్వాత్మకమైనటువంటి ఆజ్ఞాచక్రంలో 64, ఇవి 136, ఇవి చంద్రకళలు. మొత్తం ఇవన్నీ కలిపి 360 కిరణాలు. ఈ 360 కిరణాలు కూడా చరాచర జగత్తుని అంతని కూడాను ప్రకాశింపజేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత 20వ శ్లోకం. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో మరాళీ మందగమన మహాలావణ్య సేవధి అని 2 నామాలు ఉన్నాయి. మొత్తం 3 నామాలు ఉన్నాయన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం ఈ నామాల గురించి తెలుసుకుందాం. 46వ నామైనటువంటి సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే ఏంటన్నమాట? అమ్మవారి యొక్క కాళీ అందెలు శబ్దాలు చేస్తున్నాయట. ఆ చేస్తున్నటువంటి శబ్దాలు మణిమయ కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఆ కాళీ అందెలు ఎలా ఉన్నాయి? మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్నాయట. అటువంటి అందులో కలిగినటువంటి పాదాలు ఉన్న తల్లి అమ్మవారు, లలిత అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆమె యొక్క కాళీ అందెలు చేసే శబ్దాలు ఏమిటంటే వేదనాదాల్లాగా ఉన్నాయట. అవి మణిమయ కాంతులు చిత్కళానుభూతిని కలిగిస్తూ ఉంటాయట. కొంతమందికి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు కదా అమ్మవారిని. అటువంటి వాళ్ళకి వాళ్ళు ధ్యానించేటప్పుడు ఇటువంటి నాదాలు కొన్ని వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయట. అవి కింకిణీ శబ్దాలుగా వినిపించి తర్వాత చాలా శ్రావ్యంగాను, తర్వాత మెల్లిగా వేణునాదంలాగా ఇలాగా అవి వినిపిస్తూ ఉంటాయట. కొంతమందికి వాళ్ళ ఇంట్లో గజ్జల మూతలు వినపడడం కూడాను జరుగుతుంట. వాళ్ళకి వేదనాదం కూడా ఒక్కొక్కప్పుడు ఆ గజ్జల మూతల నుంచి వినబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను అనేకమైనటువంటి రకాల దర్శనాలు అమ్మవారి యొక్క ధ్యానం వల్ల కలుగుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ మంజీరాలు అనేటువంటి తెలుసుకున్నాం కదా, అందెలు అని చెప్పేసి. వీటినే అందెలు అంటారు, లేకపోతే పట్టాలు అంటారు, పాంజేబులు అంటారు, గొలుసులు అంటారు, కడియాలు అంటారు. ఇవన్నీ కాళ్ళకు పెట్టుకునేటువంటి రకరకాల ఆభరణాలు. ఈ పరమేశ్వరుడు ధరించినటువంటి ఈ మంజీరాలు ఎలా ఉన్నాయి? మణులు పొదిగి ఉన్నాయి. ఆ మణుల కాంతి చేత దేవి యొక్క పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఆ మంజీరాలకి చిన్న చిన్న మువ్వలు, చిరుమువ్వలు వేలాడుతున్నాయి కాబట్టి ఆ మువ్వలన్నీ కూడా విచిత్రమైన ధ్వనులు చేస్తున్నాయి. అవి ఆ ధ్వని ఎలా ఉంది అంటే ప్రణవాన్నే మరిపింపజేసి వేదాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ గజ్జలతో కూడిన అందెల్ని మంజీరాలు అంటారు. ఈ మంజీరాలు కాళ్ళకు ఉన్నటువంటి ఈ మంజీరాలు హాది కాది అనే విద్యలు అని చెప్పబడుతున్నాయి. పంచదశి మహామంత్రాన్ని అనేక మంది రకరకాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ నుంచి క్ష వరకు గల అక్షర సమూహాన్ని మాతృకలు అంటారు. వీటిలో కకారంతో మొదలయ్యే అక్షరాలను కాది మాతృకలని, అకారంతో మొదలయ్యే అక్షరాలను హాది మాతృకలని అంటారనమాట. పంచదశి మంత్రం కకారంతో మొదలైతే అది కాది విద్య, హకారంతో మొదలైతే అది ఆది విద్య. ఇంద్రుడు, చంద్రుడు, మనువు, కుబేరుడు, మన్మథుడు మొదలైన వారు కాది విద్యను ఉపాసించితే లోపాముద్ర, సూర్యుడు, శివుడు, విష్ణువు మొదలైన వారు హాది విద్యని ఉపాసించారు. ఈ రెండిట్లోనూ చెప్పాలంటే పెద్ద తేడాలు ఏమీ ఉండవు, కానీ హాది విద్యలో యమనియమాలు ఎక్కువ ఉంటాయి, కాది విద్యలో అంత ఎక్కువ ఉండవు. ధర్మాచరణలో స్వేచ్ఛ ఇవ్వబడుతుంది అన్నమాట. ఈ 2 విద్యల్లోకి కాది విద్య శ్రేష్టమైనది అని చెప్పేసి చెబుతారు. వీటిల్లో హాది విద్యలో లోపాముద్రాదేవి ఉపాసించిన మంత్రం. లోపాముద్ర అంటే ఎవరంటే అగస్త్య మహాముని యొక్క భార్య లోపాముద్ర. ఆవిడ ఉపాసించినటువంటి మంత్రము, అలాగే కాది విద్యలో మన్మథుడు ఉపాసించిన మంత్రము శ్రేష్టమైనవి అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత నామం 47వ నామం మరాళీ మందగమన. మరాళి అంటే ఏమిటనమాట? ఆడహంస. మరాళము అంటే హంస, మరాళి అంటే ఆడు హంస.
హంస యొక్క నడకే చాలా విశేషంగా ఉంటుంది. ఆడు హంసల నడక ఇంకా విశేషంగా ఉంటుంది, ఇంకా సౌందర్యాన్ని కలిగి ఉంటుంది, మెల్లగా ఉంటుంది, ఒయ్యారంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అమ్మవారి యొక్క హంస నడక ఎలా ఉంటుందంటే మనందరి మన మనసు మనకు ఉన్నటువంటి జీవులందరి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లాగా ఉంటాయి అవి. అలాగా అమ్మవారి యొక్క నడక అతి మెల్లగా ఆడహంస నడకలాగా మెల్లగా ఉంటుంది. అంటే మందగమనం అంటారు దీన్ని. ఈ మందగమనం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమ జాతి స్త్రీ లక్షణం అని చెప్పేసి చెప్తారు. హంస అంటే పరమాత్మ, యోగ విశేషము, శరీర వాయు విశేషము, మంత్ర విశేషము అనేటువంటి అర్థాలు సూర్యరాజనిగాంతో చెప్తోంది. ఆధారంలో బయలుదేరినటువంటి ఈ హంస సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం వరకు చేరుతుందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మూలాధారానికి వస్తుంది. దీన్నే ఈ విధంగానే తిరుగుతూ ఉంటుంది. ఈ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇది మందగమన. ఆ తిరిగేటువంటి ఆ హంస మందగమన అనమాట. శరీరంలో కోపము, భయము, శృంగారము ఇలాంటివి ఎక్కువైనప్పుడు దీని యొక్క గమనం పెరుగుతుంది. అంటే మనం ఏదైనా మనకి కోపంగా ఇటుకాలు వచ్చినప్పుడు మనం ఊపిరి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, నిశ్వాసాలు చాలా గట్టిగా తీసుకుంటూ ఉంటాం. మిగిలిన సమయాల్లో మనకి ఊపిరి తీసుకుంటున్నామా లేదా మనకే తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాం. అలాగే జపాలు తపాలు అవి చేసేటప్పుడైతే ఈ ఊపిరి తీసుకోవడం, ఈ నిశ్వాసాలు ఇంకా మందంగా ఉంటాయి. అందుకే పరమేశ్వరి మందగమన అని చెప్పేసి అన్నారు. అయితే ఈ యోగంలో మనం చూస్తూ ఉంటాం హంస సోహం అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది యోగంలోను. సో అన్నప్పుడు గాలి లోపలికి పీల్చుకుంటారు, హమ్ అన్నప్పుడు బయటకు వదిలిపెడుతుంటారు అన్నమాట. దాన్నే హంస, అదే సోహం, అదే హంస అన్నమాట. ఈ హంస అనే శబ్దానికి అర్థాలు ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఇందాకను. దాంట్లో తేజమూర్తి అయినటువంటి సూర్యుడు కూడా ఉన్నాడు. హంస అనగా నేను అతనే అనేటువంటి అర్థం. అంటే నేనే పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పేసి చెప్పేది ఈ హంస అనేటువంటి శబ్దం యొక్క అర్థం అన్నమాట. ఈ విధంగా పరమాత్మ యొక్క వ్యక్త రూపమే సూర్య, చంద్రి, అగ్నుల యొక్క కాంతి. వాళ్ళ యొక్క కాంతి ఆమె దగ్గర నుంచే వాళ్ళకి వచ్చిందని చెప్పి మనం ఎదురికే తెలుసుకున్నాం కదా. ఇదన్నమాట. మరి వాళ్ళు మందగమన అంటాను. తర్వాత నామం 48వ నామం మహాలావణ్య శేవధి. 48వ నామం మహాలావణ్య శేవధి. అంటే లావణ్యం అంటే అతిశయంతో కూడినటువంటి సౌందర్యం. మహాలావణ్యం అంటే ముత్యపు ఛాయతోటి ఉంటుందన్నమాట. లావణ్యం అంటేను ఆ సౌందర్యం ఎలా ఉంటుంది, ముత్యపు ఛాయ ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందన్నమాట. తెలుపు అంటే పూర్తిగా తెలుపు కూడా కాదు, ఒక రకమైనటువంటి తెలుపు. అటువంటి మహాలావణ్యం అంటే సృష్టి యొక్క మొత్తం లావణ్యం అంతా అక్కడే ఉంది. శేవధి అంటే అదంతా ఒకచోట ఒక నిధిలాగా ఉంది అని చెప్పేసి అర్థం అన్నమాట. అమ్మవారి యొక్క లావణ్యం అలా ఉందన్నమాట. అంటే లావణ్యానికి అమ్మవారు నిధి అని అర్థం. అంటే అమ్మ యొక్క సౌందర్య లాలిత్యం మృదువుగాను, మధురంగాను, సుందరంగాను ఉండి ఉపాసకుల్ని లాలింపజేస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు మొత్తం సృష్టికి వెలుగనమాట. ఆ వెలుగంతా ఆవిడ యొక్క లావణ్యంలో ఉంటుందన్నమాట. అమ్మవారి యొక్క కాంతి ఎలా ఉంటుందంటే ఆ లావణ్యంగాను, ధవళంగాను అంటే తెల్లగాను, లావణ్యంగాను, అరుణంగాను. అరుణం అంటే ఎరుపు రంగాను, నీలంగాను, పసుపుగాను. ఇవి సాధకులు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉండే సాధకులు ఉంటారో వాళ్ళ యొక్క సాధనని బట్టి ఆ రంగు కనబడుతూ ఉంటుందన్నమాట. ఆ ముత్యపు కాంతి ఎలా ఉంటుందంటే సౌమ్యంగాను సంపూర్ణమైన కాంతిలాగా ఉంటుంది. తెల్లకాంతి అయితే ఏమవుతుందంటే కళ్ళకి కొంచెం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది ఎలా ఉండకుండా ఈ సౌమ్యంగా ఉండేటువంటి ముత్యం యొక్క కాంతి కంటికి ఆహ్లాదాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది. అది ఎలాగా ఇప్పుడు సూర్యుడి కాంతికి చంద్రుడి కాంతికి ఉండేటువంటి మనకి తేడా చూసుకోండి. సూర్యుడి కాంతిని మనం చూడలేము, కానీ చంద్రుడిని తేరపార కళ్ళెత్తి పెట్టి చూడగలుగుతాం. అలాగా చంద్రుడి కాంతిలాగా ఇబ్బంది కలిగించకుండా ఉండేటువంటి కాంతిని లావణ్య కాంతి అంటారనమాట. అది ఎలా ఉంటుంది అంటే చంద్రుడి వెన్నెల్లాగా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, మనసుకి ఊరట చేకూరుస్తుంది. చంద్రకాంతి లావణ్య కాంతి అంటారు. అమ్మవారికి మించిన సౌందర్యం కానీ లావణ్యం కానీ ఇంకా ప్రపంచంలో ఎక్కడా మనకి విశ్వంలో ఎక్కడా దొరకదు. ఆ సౌందర్యం అంతా ప్రకృతిలో ఉండేటువంటి సౌందర్యం అంతా కూడాను అమ్మవారి నుంచి వచ్చిందే.
పరమేశ్వరి సౌందర్యం పోల్చడానికి వేరే ఇంకేదీ లేదు. ఈ సౌందర్యం ఎటువంటిదంటే చెక్కు చెదరనిది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మిగతా సౌందర్యం అవుతుంది, అది కొంతకాలానికి మార్పుకి లోనవుతూ ఉంటుంది. ఇటువంటి మార్పుకి లోనవ్వకుండా ఉండేటువంటి సౌందర్యం అమ్మవారిది చాలా శాశ్వతమైనటువంటి సౌందర్యం. లౌకికమైన సౌందర్యం ఎలా ఉంటుంది? మెరుపు తీగలాగా అలా క్షణంగా అలా మెరిసి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. అమ్మవారి యొక్క సౌందర్యం అలా కాకుండా శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఆవిని మహాలావణ్య శావధి అని చెప్పేసి అన్నారు. అంటే పరమేశ్వరి మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా, అరుణారుణంగా ఉంటుందని చెప్పేసి. జపాకుసుమఛాయ, మంకెన పువ్వులాగా, దానిమ్మ పువ్వులాగా ఎరుపు తెలుపు కలిగినటువంటి పాటల వర్ణంలో ఉంటుంది. దీనే అరుణవర్ణం అంటారు. అంటే బాలసూర్యుడి కాంతిలాగా అనమాట. అదే లావణ్య సూచకం. అంటే ఇక్కడ మహా అంటే గొప్పది, అంటే బ్రహ్మతో సమానం. అటువంటి లావణ్యం అంటే ఆనందం అని కూడా ఒక అర్థం ఉంటుంది. మహాలావణ్యం అంటే ఏంటనమాట? బ్రహ్మానందం. బ్రహ్మానందానికి ఒక నిధి అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి పరమేశ్వరుని సేవించేవాళ్ళు ఇటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందుతారు. అమ్మవారి యొక్క లావణ్యంతో ఆ లావణ్య సేవతి అంటే అనమాట బ్రహ్మానందం యొక్క పోగు అమ్మవారు అని చెప్పేసి. మనం చేసుకోవడానికి మనకి శక్తి ఉండాలే కానీ, మనం ఆచరించాలే కానీ, పాటించాలే కానీ, అమ్మవారి సేవ చేసుకున్నా కానీ, అమ్మవారి యొక్క ధ్యానం చేసుకున్నా, అమ్మవారి యొక్క పూజలు చేసినా, ఏం చేసినా బ్రహ్మానందం పొందే అవకాశం మనకి లభిస్తుంది అని చెప్పేసి ఈ నామం మనకి తెలియజేస్తుంది. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని నామాలకి అర్థాలు తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి పాదారవిందార్పణమస్తు. ఓం యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.